వెల్కమ్ టు మై ఛానల్ అండి. మనం చూడబోయే సైట్ వచ్చేసి 1 ఎకర్ అండి. ఓన్లీ 1 ఎకర్ రైతు దగ్గరనే ఉంది. ఎకరానికి వచ్చేసి 30 లక్షలు 30 lakhs చెప్తున్నారు. జనగాం టు సిద్దిపేట హైవేకి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుందండి. 2 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది. ఇది సైట్ అండి. పత్తేశారు ప్రస్తుతం. ఇది రోడ్డు, ఇది పత్తేశారు. ఇక్కడ నుంచి అది ఒడ్డు అండి. అది మన టేక్ చెట్లు ఉన్నాయి చూడండి, అది ఒడ్డు. అక్కడ నుంచి ఆ వెనక టేక్ చెట్లు వేప చెట్టు దాకా వస్తుందండి. ఇటు చూసుకుంటే ఇంకో చెట్టు ఉన్నది చూడండి, ఆ చెట్టు వరకు వస్తుంది. ఓన్లీ 1 ఎకరం సైటు. మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవే వచ్చేసి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ నుండి కొమరల్లి టెంపుల్ 8 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి. మనకు మన రైతు దగ్గరనే ఉందండి. బీసీల ల్యాండ్. ఎకరానికి వచ్చేసి 30 లక్షలు చెప్తున్నారు. కూర్చుంటే కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. మంచి స్క్వేర్ బిట్ అండి, 4 మూలలు ఉంటుంది. ఏదైనా తోటకైనా ఫామ్ హౌస్కైనా చాలా బాగా వర్క్ చేస్తుందండి. ఇది హైవేకి జనగాం టు సిద్దిపేట హైవేకి మాత్రం ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్సే ఉంటుంది ల్యాండ్. 2 కిలోమీటర్లు మట్టి రోడే ఉంటుందండి. కారు డైరెక్ట్ మనకు సైట్ వరకు వస్తుంది. బిట్టు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. స్క్వేర్ బిట్టు 4 మూలలు ఉంటుందండి. ఎకరానికి వచ్చేసి 30 లక్షలు చెప్తున్నారు. రైతు దగ్గరనే ఉంది. కూర్చుంటూ మాత్రం కొంచెం రేటు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది చేర్యాల మండలం కిందకి వస్తుందండి. చేర్యాల మండలం ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. బిట్టు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. రైతు దగ్గరనే ఉంది. బీసీల ల్యాండ్ అండి. మనకు చూసుకున్నట్టయితే ఇదే హద్దు అండి. ఈ వెనకాల ఈ ఒడ్డు ఉంటుంది. ఇక్కడ ఈ ఒడ్డు వరకే. ఈ ఒడ్డు వరకే హద్దు. 1 ఎకరం సైట్ అండి ఇది. ఇంత ఆ చెట్టు ఈ ఒడ్డు వరకు ఉంటుంది. ఇదే ఒడ్డు అండి. ఆ వెనకాల ఆ టేక్ చెట్ల నుంచి ఆ వేప చెట్ల నుంచి ఆ టేక్ చెట్ల నుంచి ఆ ముందు టేక్ చెట్ల నుంచి ఇట్లుంటుంది. బిట్టు మాత్రం చాలా బాగుంటుంది. 1 ఎకరం సైటు. 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకు హైవే వస్తుంది. రేటు కూడా చాలా తక్కువ అండి. 30 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఇది సైట్. షామీర్పేట ఇక్కడ నుంచి 62 కిలోమీటర్స్ ఉంటుందండి. జేబీఎస్ వచ్చేసి 85 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మొత్తం పత్తే పెట్టిరండి దీంట్లో. వాటర్ ఫెసిలిటీ లేదు, మనం బోర్ వేసుకోవాలి దీంట్లో.